క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ సీతారాముల భరతాదుల కళ్యాణ మహోత్సవ వైభవములు ఈ విధముగా పురస్త్రీలు ప్రార్థించుచుండిరి. వారి హృదయముల యందు ఆనందము వెల్లివిరియుచుండెను. సీతాదేవి స్వయంవరానికి పెక్కుమంది రాజన్యులను వచ్చి ఉండిరి. వారు ఆ నలుగురు సోదరులను చూసి సంతసించిరి. శ్రీరాముని నిర్మల ఘనకీర్తిని పొగుడుతూ వారు తమ గృహాలకు చేరిరి. ఇట్లు చాలా దినములు గడిచినవి. పురజనులు వరపక్షం వారు ఆనందంగా ఉండిరి. శుభప్రదమైన ఆ వివాహ ముహూర్త సమయం రానే వచ్చెను. అది మార్గశీర్ష మాసము, హేమంత ఋతు ప్రారంభ సమయము. బ్రహ్మదేవుడు సరియైన తిథివార నక్షత్ర గ్రహ యోగములను పరిశీలించి సుముహూర్త కాలమును నిర్ణయించి నారదుని వెంట పంపెను. జనకుని సంస్థాన జ్యోతిష పండితులు కూడా అదే ముహూర్తమును నిర్ణయించి ఉండిరి. ఇది విన్న జనులు, మన జ్యోతిషులు కూడా బ్రహ్మాంతటి వారు అనిరి. మిక్కిలి శుభప్రదమైన గోధూళి సమయమున మంచి శకునములను చూసి బ్రాహ్మణులు జనకునికి సందేశమును పంపించిరి. జనక మహారాజు తన కులగురువైన శతానందుని చూసి ఇక విలంబమేలా అనెను. శతానందుడు మంత్రులను పిలిచెను. వారు మంగళద్రవ్యములతో విచ్చేసిరి. శంఖములు, నగారాలు, డోళ్లు, ఇతర వాద్యములు మోగించబడినవి. మంగళ కలశములు, శుభశకునములను సూచించే వస్తువులు అలంకరించబడెను. సువాసినులు గీతములను గానము చేసిరి. బ్రాహ్మణులు వేదములను పఠించిరి. ఈ విధంగా జనులందరూ సాదరంగా మగపెండ్లివారు విడిసిన గృహములకు వెళ్ళి వారిని ఆహ్వానించుటకు తరలిరి. అయోధ్యాపతియగు దశరథుని ఐశ్వర్యమును చూచిన వారికి దేవేంద్రుడును చిన్నవాడుగానీ తోచును. వారు సవినయంగా దశరథునితో ఇట్లు పలికిరి: శుభముహూర్తములు సమీపించినవి, దయతో విచ్చేయుడు. వెంటనే నగారాలు మోగెను. గురువగు వశిష్ఠుని అభిప్రాయం అడిగి తెలుసుకొని వంశాచార కార్యములను యథావిధిగా నిర్వర్తించి దశరథ మహారాజు మునులతో సాధువులతో సపరివారంగా బయలుదేరను. బ్రహ్మాది దేవతలు దశరథ మహారాజు భాగ్య వైభవాలను చూసి ఆయనను వేణోళ్లా పొగుటయేగాక అట్టి భాగ్యానికి నోచుకొనని తమ జన్మలు వ్యర్థములని భావించిరి. ఆ సుముహూర్తం మిక్కిలి మంగళకరమైనదని తెలుసుకొని దేవతలు కుసుమవృష్టి కురిపించిరి, దుందుభులను మోగించిరి. బ్రహ్మ, శంకరుడు మొదలగు దేవతలు శ్రీ సీతారాముల వివాహ మహోత్సవం తిలకించుటకై పరమ ఉత్సాహంతో తమ తమ విమానములపై మిథులకు ఏతించిరి. ఆ నగర వైభవమును గాంచి దేవతలు తమ లోకములను అతి అల్పమైనవిగా తలంచిరి. అద్భుతమైన మండపమును, ఇతర వివిధ అలౌకిక శిల్పములను చూసి వారు చకితులైరి. నగరంలోని స్త్రీ పురుషులు, సుందరులు, సౌష్ఠవకాయులు, ధర్మాత్ములు, సచ్చీలురు, జ్ఞానులు, వారి ముందు దేవతలు, దివ్యాంగనలు వెన్నెలలో చిన్న చిన్న నక్షత్రంలో వలె కనబడిరి. తన రచనను ఒక్కదాన్ని కూడా చూడకయ్యే బ్రహ్మ మిక్కిలి ఆశ్చర్యచకితుడాయను. అప్పుడు పరమేశ్వరుడు దేవతలతో పలికెను: మీరు ఆశ్చర్యపడవలదు, ప్రశాంతంగా ఆలోచింపుడు. ఇది సామాన్యుల వివాహం కాదు, శ్రీ సీతారాముల పరిణయము. వారి నామోచ్చరణ మాత్రమున అమంగళములన్నయూ సమూలముగా రూపుమాయును, మరియు చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. వారే సీతారాములు అని కామారియకు పరమశివుడు అమరులకు తెలిపి తన వాహనమైన నందీశ్వరుని ముందుకు నడిపెను. అమితానందంతో పులకితగాత్రుడైన దశరథుడు జనకుని భవనమునకు వెళ్ళుటను దేవతలు చూసిరి. అతనితో కూడా సమస్త సుఖాలు ఆకృతి దాల్చినట్లు సాధువులు, బ్రాహ్మణులు నడుచుచుండిరి. తోడుగా నలుగురు కుమారులను మూర్తీభవించిన మోక్షము, సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుధ్యము వలె శోభిల్లుచుండిరి. మరకత సువర్ణ ఛాయలు గల 2 జంటలను చూసి దేవతలు మహదానందము పొందిరి. శ్రీరాముని గాంచి మిక్కిలి ఆనందించిరి. దశరథ మహారాజును పొగుడుచూ పువ్వులను వర్షించిరి. నఖశిఖ పర్యంతము శ్రీరాముని అపూర్వ రూప సౌందర్యమును గాంచి ఉమామహేశ్వరులు హర్ష విహ్వలులైరి. వారి కన్నులలో ఆనందాశ్రువులు నిండెను. శ్రీరాముని తను ఛాయలు నెమ్మలికంఠ శోభలతో ప్రకాశించుచుండెను. విద్యుల్లతలను మించి శోభాయమానములకు వస్త్రములను, వివిధములకు ఆభరణములను ఆయన అవయవాలపై మిక్కిలి శోభించుచుండెను. శరత్పూర్ణిమ నాటి నిర్మల చంద్రుని అధికరించు ముఖశోభలు, అప్పుడే వికసించిన కెందామరులను త్రోసి రాజను కనుల కాంతులు గల ఆయన అలౌకిక సౌందర్యము మిక్కిలి మనోజ్ఞము, వర్ణనాతీతము. శ్రీరామునితో పాటు మనోహరులైన ఆయన తమ్ములు గుర్రములతో విన్యాసములు చేయించుచు నడిపించుచుండిరి. వందిమాగధులు స్తోత్రపాఠములు సాగించుచుండిరి. శ్రీరాముడు అధిరోహించిన గుర్రమును చూసి గరుత్మంతుడే సిగ్గుపడుచుండెను. మన్మధుడే ఆశ్వాకృతి దాల్చినాడా అనున్నట్లు దాని అందచందములు అద్భుతావహముగా ఉండెను.
మన్మధుడు శ్రీరాముని గుర్రముగా మారి మిక్కిలి శోభిల్లుచుండెను. దాని యవ్వనము, బలము, రూపము, గమనము, గుణములకు సమస్త లోకములను మోహవశమైనవి. అందమైన ముత్యములు, మణులు, మాణిక్యములు పొదిగిన దాని జీను కన్నులకు మిరుమిట్లు గొల్పుచుండెను. దాని కళ్ళెమునకు కట్టిన గంటల రవములు దేవతలను, మానవులను, మునులను కూడా మోహింపచేయునవిగా ఉండెను. నక్షత్రములతోడను విద్యుత్తులతోడను భాషించు మేఘములను చూసి నెమళ్ళు నాట్యం చేసినట్లు శ్రీరాముని ఇచ్ఛానుసారం ఆ హయము మనోజ్ఞ పద విన్యాసములతో నడుచుచుండెను. శ్రీరాముడు అధిరోహించిన గుర్రం యొక్క అతిలోక వైభవాలను వాగ్దేవియు వర్ణింపజాలదు. శ్రీరాముని అందచందములను గాంచిన 15 కన్నులు గల పంచముఖ పరమేశ్వరుడు తన ధన్యతను తానే అభినందించుకొనెను. శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి కూడా శ్రీరాముని సౌందర్యానికి ముగ్ధులైరి. చతుర్ముఖుడైన బ్రహ్మ శ్రీరాముని లావణ్య లాలిత్యములకు మిక్కిలి హర్షితుడయ్యను. కానీ తనకు 8 కన్నులు మాత్రమే ఉన్నందున తనివిదీరా గాంచలేక విచారపడెను. దేవసేనాపతి అయిన షణ్ముఖుడు తాను భాగ్యశాలినని అనుకొనెను. ఏలాన బ్రహ్మదేవుని కంటే 1.5 రెట్లు కన్నులు కలిగి ఉన్నందున తాను శ్రీరాముని వైభవాన్ని తృప్తికరంగా దర్శింపగలిగెను. ఇంద్రుడు తన 1000 కన్నులతో శ్రీరామచంద్రుని తనివి తీరా చూసి గౌతముని శాపం తన పాలిట వరమైనట్టు మిక్కిలి సంబరపడెను. దేవతలందరూ ఆ పురంధరుని చూసి అసూయపడసాగిరి. అతని అంతటి ధన్యుడెవ్వడూ లేడని అనుకొనసాగిరి. శ్రీరాముని చూసి దేవతలెల్లరూ ప్రసన్న చిత్తులైరి. జనక, దశరథ మహారాజుల పరివారముల హృదయములలో ఆనందం వెల్లివిరిసెను. ఇరుపక్షముల వారు ఆనందోత్సాహములతో నిండి ఉండరి. నగారాలు మోగుచుండెను. రఘుకులమణికి జయము జయము అనుచు దేవతలు కుసుమవర్షం కురిపించిరి. ఈ విధంగా పెండ్లి కుమారుని ఊరేగింపు సమీపించగా అనేక వాద్యములు మనోజ్ఞములై మోగెను. సీతాదేవి యొక్క మాతృమూర్తి సునయనాదేవి ముత్తైదువులతో కూడి వరపూజకై మంగళద్రవ్యములను సిద్ధం చేయించెను. అందములకు గజగామునిలో అనేక విధములైన హారతి పల్లెములను, మంగళద్రవ్యములను తీసుకొని వరపూజకై ద్వార మర్యాదలకై వెళ్ళిరి. ఆ స్త్రీలందరూ చంద్రముఖులు, మృగనయనులు. వారి తనుశోభలు రతీదేవి సౌందర్య వైభవాన్ని తిరస్కరించుచుండెను. వారు చిత్ర విచిత్ర వర్ణములు గల వస్త్రాభరణములు ధరించి ఉండరి. పరిమళ ద్రవ్యములను అలుదుకొండ్రి. కోకిలల కంఠస్వరములతో గీతములను గానం చేయుచుండరి. గాజుల గలగలతోడను, వడ్డానమునకు, నూపురమునకు గల చిరుగజ్జల సవ్వడులతోడను వారు నడుస్తుండగా మన్మధుని ఏనుగు కూడా సిగ్గుతో తలవంచుకొనుచుండెను. వివిధ సంగీత వాద్యముల గోష్ఠి కొనసాగుచుండెను. నభమునందును నగరమునందును ఆశీర్వచన గీతములు ఆలపింపబడెను. సచీదేవియు, లక్ష్మీ, సరస్వతి, పార్వతులను, ఇతర దివ్యాంగనలను మారువేషములతో రాణివాసములలో చేరి మధుర స్వరములతో మంగళగీతములు పాడుచుండరి. అక్కడున్నవారు ప్రేమలో నిమగ్నులై ఉన్నందున ఆ కొత్తగా వచ్చిన వారిని ఎవరూ గుర్తింపలేదు. ఎవరిని గుర్తింపగలరు? అందరూ ఆనందపరవశులే. నిర్గుణ బ్రహ్మ అవతారమైన శ్రీరామచంద్రుడే సాక్షాత్తుగా పెండ్లి కుమారుడు. ఆయన వరపూజకు అందరూ తరలివచ్చిరి. మనోహర గీతములతో, మధుర దుందుభి నాదములతో, దేవతా పుష్పవృష్టులతో అంతయు కోలాహలముగా ఉండెను. ఆనందకందుడైన పెండ్లి కుమారుని గాంచి స్త్రీలెల్లరూ హర్షోల్లసితులైరి. వారి నేత్ర కమలములు చెమర్చినవి, వారి సుందర తనువులు పులకించినవి. సీతాదేవి జనని అయిన సునయనాదేవి వరుని రూపంలో ఉన్న శ్రీరాముని గాంచినప్పుడు పొందిన ఆనందమును వేల కొలది సరస్వతిలో, ఆదిశేషులు 100 కల్పములలో కూడా వర్ణింపజాలరు. మంగళకర సమయముగా కావున కన్నుల నుండి వచ్చే ఆనందాశ్రువులు ఆపుకొని రాణి ప్రసన్న చిత్తంతో ద్వార సమీపమున వరపూజ చేసెను. రాణి వేదోక్తంగా వంశాచార వ్యవహారాలను చక్కగా పాటించి నడిపెను. 5 రకములైన సంగీత వాద్యములు, తంత్రి, తాళ, నగార, ఝుంఝు, తురహి, 5 విధములైన ధ్వనులు, వేద, వంది, జయ, శంఖ, గీత ధ్వనులు వినిపించబడెను. నడుచుదారిలో వివిధ వర్ణములు గల వస్త్రములు పరచబడెను. రాణి శ్రీరామునికి మంగళహారతినిచ్చి అర్ఘ్యమును సమర్పించెను. శ్రీరామచంద్రుడు మండపంలో ప్రవేశించెను. దశరథుడు తన పరివారములతో సభలో ఆసీనుడయ్యను. అతని ఐశ్వర్యాన్ని చూసి దిక్పాలులను అసూయపడిరి. అప్పుడప్పుడు దేవతల పుష్పవర్షములను కురిపింపచేయుచుండిరి. బ్రాహ్మణోత్తములు సందర్భానుసారం శాంతిపాఠములు కావించుచునే ఉండెను. ఆకాశమునందును నగరమునందును జరుగుతున్న కోలాహలముల మధ్య ఒకరి మాటలు మరి ఒకరికి వినిపించకుండెను. మండపమును ప్రవేశించిన శ్రీరామునికి అర్ఘ్యమునిచ్చి సముచిత ఆసనంపై సుఖాసీనుని చేసిరి. పెండ్లి కుమారుని సుఖాసీనుని గావించి హారతులిచ్చి స్త్రీలు సంతోష తరంగితులైరి. మణులు, వస్త్రములు, ఆభరణములు పుష్కలముగా సమర్పించి మంగళగీతములు పాడిరి. బ్రహ్మాది దేవతలు బ్రాహ్మణ వేషములలో వచ్చి ఈ మహోత్సవాన్ని కనులారా గాంచిరి.
రఘుకుల కమలమునకు సూర్యుడైన శ్రీరాముని యొక్క సౌందర్యమును చూసి వారు తమ జన్మలు సార్థకమైనవని భావించిరి. మంగళవాద్యంలో వారు, దివిటీల వారు, భట్రాజులు, నటులు శ్రీరాముని పక్షం వారి నుండి అమూల్యములైన కానుకలు పొందిరి. వారి హృదయాలలో హర్షోల్లాసములు పొంగి పొరలను. పిదప వారు ఆనందంతో ఆశీర్వదించిరి. వైదిక లౌకిక విధులన్నీ ముగిసిన పిమ్మట జనకుడు, దశరథుడు ప్రేమానురాగములతో పరస్పరము ఆలింగనం చేసుకొనిరి. వారి ఆలింగన ఆనంద అనుభవాలు వర్ణించుటకు కవులు ఉపమానములను వెదకసాగిరి. ఎట్టి ఉపమానములను లభ్యములు కానందున వారికి వారే సాటి అని వర్ణించిరి. ఈ వియ్యంకుల సమాగమం చూసి దేవతలు ఆనందంతో పుష్పములు వర్షించి వారి కీర్తిని కొనియాడిరి. వారు ఇంకనూ ఇట్లా పలికిరి: బ్రహ్మ సృష్టి ప్రారంభమైనప్పటి నుండి ఇంతవరకు పెక్కు వివాహములు చూచితిమి, వింటిమి. కానీ అన్ని విధములుగా వైభవోపేతమైన వివాహము, అనుకూలురైన వియ్యంకులను నేడే చూచుచున్నాము. దేవతల మధురములైన సత్యవచనములు విని ఇరుపక్షముల వారును అలౌకిక సుఖానందమును పొందిరి. మనోహరములైన అమూల్య వస్త్రములపై నడిపించుచు అర్ఘ్యముల నొసగి జనక మహారాజు దశరథుని సకల మర్యాదలతో మండపమునకు పిలుచుకొని వచ్చెను. ఆ మండప రచనా సౌందర్యములు మునుల మనసులను కూడా దోచెను. సజ్జన శిరోమణి అయిన జనకుడు స్వయంగా అందరికిని ఆసనాలు అమర్చెను. ఆయన తన కులదైవంతో సమానమగు వశిష్ఠుని పూజించెను. ఆయనకు నమస్కరించి అతడు ఆశీస్సులు అందుకొనెను. విశ్వామిత్రుని పూజించు వేళ అతడు ప్రకటించిన భక్తి విశ్వాసములు అపూర్వములు. వామదేవుడు మొదలగు ఋషులను సగౌరవంగా ఆశీలను గావించి జనకుడు వారిని భక్తి శ్రద్ధలతో పూజించి వారి ఆశీస్సులను పొందెను. పిమ్మట జనకుడు దశరథుని పరమశివునిగా భావించి పూజించెను. చేతులు జోడించి వినయంతో ప్రార్థన చేసి తన అదృష్టానికి మురిసిపోయెను. అతడు మగపెండ్లి వారిని అందరినీ దశరథునితో సమానంగా గౌరవించి వారిని ఉచితాసనములపై కూర్చుండజేసెను. ఆయన ఉత్సాహమును గురించి తులసీదాసు తన ఒక్క నోటితో ఎట్లు వర్ణింపగలడు? జనకుడు వారిని అందరినీ దానములతో, బహుమానములతో, వినయముతో, సద్వచనములతో గౌరవించెను. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, దిక్పాలురు, సూర్యుడు, రఘునాథుని ప్రభావమును ఎరుగుదురు. వారు బ్రాహ్మణ వేషములలో వచ్చి కూర్చుని అత్యుత్సాహంతో ఈ వివాహ మహోత్సవం తిలకించిరి. జనకుడు వారిని గుర్తింపకుండాను వారిని దేవతలుగా భావించి ఉన్నతాసనములపై కూర్చుండబెట్టెను. ప్రతి వ్యక్తి తనను తానే మరచిపోయిన ఆ శుభవేళ ఎవరిని గుర్తించెదరు? ఆనందకందుడైన వారిని చూసి అందరూ ఆనందపరవశులైరి. విజ్ఞుడైన శ్రీరామచంద్రుడు దేవతలను గుర్తించి మానస పూజలు అందించి తన హృదయం నందే వారికి పీఠములనిచ్చెను. ప్రభువు సౌశీల్యమునకు వారు మిక్కిలి ప్రసన్నులైరి. అందరి సుందర నేత్ర చకోరంలో అపూర్వమైన వర్ణనాతీతమైన శ్రీరామ ముఖచంద్ర శోభాచంద్రికలను తాగుచుండెను. వారి ప్రేమానురాగముల నిరుపమానములు. వివాహ శుభ సమయం సమీపించినది. వశిష్ఠుడు శతానందుని పిలిచి వెళ్ళి పెండ్లి కుమార్తెను తీసుకొని రండు అని పలికెను. ఋషి ఆజ్ఞానుసారం అతడు వెళ్ళెను. పురోహితుని సందేశం విని రాణి ఆమె సఖులు ప్రసన్న చిత్తులైరి. బ్రాహ్మణోత్తమ స్త్రీలను తమ కులం వారైన పెద్ద ముత్తైదువులను కోరగా వారు మంగళగీతములు ఆలపిస్తూ వంశ సాంప్రదాయాలను నడిపిరి. దేవభామనులు షోడశ వర్షప్రాయ సమాన యువతులుగా అచటికి విచ్చేసిరి. రాణివాస స్త్రీలు వారిని గుర్తింపకుండాను గౌరవించిరి. వారిని ఉమారమా శారదలతో సమానంగా భావించి రాణి వారికి పదే పదే గౌరవ మర్యాదలు నెరపెను. రాణివాస స్త్రీలు సీతాదేవిని చక్కగా అలంకరించి ఆమె చుట్టూ వలయాకారంన నిలిచి ఆనందంతో మండపమునకు తీసుకుని వచ్చిరి.